మెదక్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మెదక్ కానీ జహీరాబాద్ కానీ. మెదక్ తీసుకుంటే అక్కడ ఆయన ఎవరు, వెంకటరామరెడ్డి, ఒక బ్యూరోక్రాట్గా ఉన్న వ్యక్తి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి ఆయన డైరెక్ట్ కలెక్టర్ కూడా కాదు. కేసీఆర్ ఇచ్చిన విచ్చలవిడి ఫ్రీడమ్ తోటి వేల కోట్లు, 100 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ పెట్టే స్థాయికి ఎదిగిండు వెంకటరామరెడ్డి. రాజు పుష్ప అని తెలంగాణ ప్రజల పేరిట రాజు ఆశీస్సులు ఉన్నాయి, తెలంగాణ చెవులలో పూలు పెట్టిరు. రాజు పుష్ప అనేది కొన్ని వేల కోట్ల తెలంగాణ భూములు కొలగొట్టిందని తెలుసు. టిఆర్ఎస్ పార్టీకి ఒక భూబకాసురుడు, ఒక కలెక్టర్, కాళ్ళు పట్టుకున్న కలెక్టర్, ప్రపంచంలో దేశంలో కాళ్ళు పట్టుకున్న కలెక్టర్ గా రికార్డు సృష్టించిండు. బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇచ్చింది. నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తి మొన్ననే ఆయన కాంగ్రెస్ పార్టీకి 20 కోట్లు 50 కోట్లు ఇచ్చారు, టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన మొత్తం ముదిరాజులంతా వ్యతిరేకంతో బీఎస్పీ పార్టీకి పోయాడు. అలాంటి వ్యక్తి మరి ఇవాళ అప్పుడేమో 40 కోట్లు 50 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారంటే ఇవాళ ఎంపీ టికెట్కి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఆయన ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు పనిచేసిన వాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీలో మెదక్ జిల్లా, మెతుకు సీమ, ఇందిరాగాంధీ గెలిచిన సీమ, కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగే. ఇలా నీలం మధు ముదిరాజు గెలిచే పరిస్థితి లేదు. ఓడిపోయే సీటు ఒక ముదిరాజులకు ఇచ్చారు, గెలిచే సీటు ఇవ్వలే ముదిరాజులకి. ఇలా తెలంగాణలో అత్యధికంగా ముదిరాజుల సీటు, గెలిచే ఖమ్మం సీటో లేకపోతే నల్గొండ సీటో లేకపోతే బుర్గేరి సీటో ఇవ్వాలి కదా. ఆడ మెదక్లో గెలుస్తాడా? అంటే అక్కడ మ్యాచ్ ఫిక్స్ అంటే ఎట్లా ఉంది? మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నీలం మధు ముదిరాజు గెలుస్తాడా చెప్పండి మీరు? గెలిచే పరిస్థితి లేదు. మరి ఎవరికి లాభం జరుగుతుంది? అది వెంకటరామరెడ్డికి. వెంకటరామరెడ్డి ఎవరు? వెంకటరామరెడ్డి ఎవరైనా ఆయన వ్యాపార ప్రయోజనాలు ఎవరితో ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రి తోటి వియంకుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకి రియల్ ఎస్టేట్ తో వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళ కొండలరెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు రియల్ ఎస్టేట్ లో నాకు మించిన వాళ్ళు లేరని చెప్పి. ఇలా పొలిటికల్ సర్కిల్స్ లో ఏమైనా ఉంటాయి, రాజ్ పుష్పతో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ నడిచింది అంటున్నారు. అంటే ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ నీలం మధు ముదిరాజుకి గెలిచే సీట్ ఎక్కడ ఇవ్వాలి? ముదిరాజులకు ఇవ్వాలనుకుంటే ఇవాళ మునూరు కాపులకి ఓడిపోయే టికెట్ ఇచ్చినావు దానం నాగేందర్, అక్కడ బలికా బకరా. ముదిరాజులకి ఓడిపోయే టికెట్ ఇచ్చినావు, అక్కడ బకరా. అంటే బీసీలకి మీరు పేరుకి 17 సీట్లలో 3 సీట్లు ఇస్తే 3 గెలిచే సీటు చెప్పండి. ఇవాళ మీరు రెడ్లు ఎంతమంది ఉన్నారు? ఇలా తిప్పి కొడితే ఒక 4% 5% ఉంటారు. కమ్మాసు 1 to 2% ఉంటారు, వెలమాసు 0.5% ఉంటారు. 0.4% ఉన్న వెలమలకి కరీంనగర్ టికెట్ ఇచ్చినాం. 4 to 5% ఉన్న రెడ్లకి 7-8 సీట్లు ఇచ్చినాం. కమ్మలకి ఆల్రెడీ రాజ్యసభ సీట్ ఇచ్చినాం. మరి బీసీలకి ఎందుకు ఇవ్వలే సీట్లు? సామాజిక న్యాయము, సామాజిక తెలంగాణ, మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేస్తామని నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవులలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 నుంచి 35 పోస్టులు ఫిల్ అయితే అత్యధిక భాగం రెడ్లకే ఇచ్చారు. ఏదో అక్కడక్కడ చెప్పుకోవడానికి ఆకులానికి ఒకలానికి లడ్డూలో జీడిపప్పు కిస్మాస్ లాగా ఇచ్చారు, కానీ బూందీ అంతా రెడ్లదే. ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా చూపించడానికి అంతే. యాక్చువల్ గా బూందీ మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. అక్కడ ఒక పదవి, అక్కడ ఒక రెడ్డికి, అక్కడ ఒక వెలమకి, అక్కడ ఒక బ్రాహ్మణానికి, అక్కడ ఒక వైశాఖి ఇవ్వాలి. కానీ బూందీ మొత్తం రెడ్లకి ఇచ్చి అక్కడ ఒక నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్తున్నావు. నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేది రెడ్లే, నీ క్యాబినెట్ మినిస్ట్రీలో రెడ్లే, మేజర్ బ్యూరోక్రాట్స్ రెడ్లే. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డిని గెలిపించడానికి ఎంత ప్రయత్నం అంటారా? అంటే జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం చూస్తే అది ఇండైరెక్ట్ గా కిడ్ ప్రోక్రో ఎవరికి జరుగుతుంది? ఆయన 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడుతున్నారు. మరి ఇదే వెంకటరామరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేసాడు. మరి వెంకటరామరెడ్డి మీద ఇలా ఒక్క ఎంక్వైరీ కూడా ఎందుకు జరగలే? అంటే ఏ పార్టీ ఉన్నా ఈ కుల గజ్జి ఫ్యాక్టరీలు, టీడీపీ అంటే కమ్మోళ్ళ పార్టీ అని ఒక ముద్ర పడ్డది, అది వాస్తవం. టిఆర్ఎస్ అంటే వెలమూల పార్టీ, త్యాగాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలై రెడ్లై చేస్తే ఉద్యమంలో ఒక వెలమ ధరలో ఎంజాయ్ చేసిర్రు. మరి అలా త్యాగాలంతా మిగతా సమాజం మిగతా అందరు చేస్తే రెడ్లు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, అచ్చిరెడ్డి పిచ్చిరెడ్డి లచ్చిరెడ్డి అంటారు. ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేసిర్రు? ఎంపీ సీట్లలో మీరు సామాజిక న్యాయం ఎందుకు పాటించలే? ఒక మునూరు కాపులు మీకు ఎందుకు ఓటేయాలి? ఒక ముదిరాజులు మీకు ఎందుకు ఓటేయాలి? ఒక గౌడ్స్ మీకు ఎందుకు ఓటేయాలి? ఒక మాదిగలు ఎందుకు ఓటేయాలి? 3 సీట్లలో 1 సీటు కూడా ఇవ్వవా మాదిగలకు? నువ్వు ఇవ్వకపోగా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతుంది. అంటే ఏ సామాజిక న్యాయం మీ రాహుల్ గాంధీ చెప్తున్నాడో ఆ సామాజిక న్యాయం అనేది రాహుల్ గాంధీ చెప్పేది వేరు, రేవంత్ రెడ్డి చేసేది వేరు అనే వివాదం వస్తుంది. నీకు మాదిగలకి సీటు ఇవ్వవు, మున్నూరు కాపులు బలమైన సామాజిక వర్గము,
ఏ పార్టీలో ఉన్నా కూడా డి శ్రీనివాస్ కానీ, కేశవరావు కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రెడ్ల తర్వాత అత్యధికంగా సీఎం సీటు వరకు వెళ్ళగలిగిన మునురు కాపులకి అడ్రస్ లేకుండా ఒక సీటు కూడా దానం నాగేందర్ అనే భూపక్క బ్యాడ్ నేమ్ ఉంది. అసలు మెదక్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అసలు? మెదక్లో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే పార్లమెంటుకు పోవాల్సిన వ్యక్తి రఘునందన్ రావు. ఎందుకంటే రఘునందన్ రావు అనేటోడు తెలంగాణ ఉద్యమంతో పేగుబంధంతో వచ్చినోడు, మనందరితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. రఘునందన్ రావు గెలవడం తెలంగాణ సమాజానికి అవసరం. అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, మంచి లాయరు, ఆర్థికంగా ఆయన కొత్తగా దాచుకొని లేదు, ఆయన ప్రాక్టీస్ ద్వారా ఆయన ఆర్థికంగా ఉన్నాడు. రఘునందన్ రావు గెలుపు పార్టీలకు అతీతంగా అవసరం. ఇలా నీలం మధు ముదిరాజు ఏమైనా ఉద్యమ నేపథ్యం ఉందా? నీలం మధు ముదిరాజుకి ఏమైనా సామాజిక కోణం ఉందా? నీలం మధు ముదిరాజు ఒక రియాల్టరు, ఒక ల్యాండ్, భూములు ఉన్నాయి, డబల్ రిజిస్ట్రేషన్ల పేరు ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడికి ఉన్న ట్రాక్ రికార్డ్ చూడాలి మనం. అతను చెప్తున్న సిద్ధాంతం ఏంది, అతని ఆచరణ ఏంది, గతంలో ఏం కేసులు ఉన్నాయి, ఆయన ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి, ఈయన గెలవడం వల్ల సమాజానికి ఏమైనా లాభమా? ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవడం వల్ల సమాజానికి లాభం, ఒక ఈటల రాజేందర్ గెలవడం వల్ల సమాజానికి లాభం, ఒక రఘునందన్ రావు గెలవడం అవసరం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు వీళ్ళంతా. అంటే పార్టీ ఏదైనా ఉండొచ్చు. నేను అందుకనే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నంతే, తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ ప్రజలతో సంబంధం లేని ఏ పార్టీ నాయకుడిని గెలిపియద్దు. ఎందుకంటే ఇప్పటికే మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 42 ఎంపీ సీట్లు ఉండే, తెలుగు వారి వాయిస్ పార్లమెంట్ లో ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చిన్నదైపోయింది, 17 సీట్లే ఉన్నాయి. 17 సీట్లలో మాట్లాడలేనోళ్ళు, హిందీ ఇంగ్లీష్ రానోళ్ళు, వాయిస్ లేనోళ్ళు ఉంటే మనకి ఇంకా ఇజ్జత్ పోతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన ఈ పని వల్ల ఒక 5 సీట్లు అప్పనంగా బీజేపీకి పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అలా బీజేపీకి. చేవెళ్ళ సీటు, మల్కాజ్గిరి సీటు, సికింద్రాబాద్ సీటు, అక్కడ జైరాబాద్ సీటు, ఇక్కడ భువనగిరి సీటు, 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ. వరంగల్ కూడా అంటే దాదాపు ఒక 5-6 సీట్లు కాంగ్రెస్ పార్టీ రాంగ్ సెలక్షన్ వల్ల, సోషల్ ఇంజనీరింగ్ పాటించకపోవడం వల్ల, డబ్బులున్న వాళ్ళకి బీఆర్ఎస్ వైరస్ కి టికెట్ వేయడం వల్ల ఒక 5-6 సీట్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇస్తుంది. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి ఒక 5 సీట్లు ఇవ్వబోతుంది.